సినిమాలు అంటే ముఖ్యంగా దక్షిణాదికి సంబంధించిన సినిమాలకైతే సినిమాలకు రాజకీయాలకు విడదీయరాని సంబంధం. అవును. ఎట్లా ఈ రాజకీయాలకు సినిమాలకు ఎక్కడ మొదలు బీజం పడిందని చెప్పుకోవచ్చు సార్? అంటే యాక్చువల్గా రాజకీయ నాయకులకి సినిమా వాళ్ళకి ఒక కామన్ పాయింట్ ఉంటుంది. ఏంటంటే అది ప్రజల నుంచి లేదంటే ప్రేక్షకుల నుంచి ఓకే. ఆదరణ లభించిన వాళ్ళే ఇటు రాజకీయ నాయకులు అవుతారు, లేకపోతే సినిమా వాళ్ళు అవుతారు. ఓకే. అంటే ప్రజల ఆదరణ ఉంటేనే వీళ్ళు ఆయా రంగాల్లో రాణిస్తూ ఉంటారు. అందువల్ల ఏంటంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎలాగో ఫస్ట్ నుంచి రాజకీయాల్లో ఉంటారు, లేకపోతే వారసత్వ రాజకీయాలు మనం చూస్తున్నాం. కానీ సినిమా వాళ్ళకి ఒక టైంకి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, మనకి ఇంత లక్షల మంది లేకపోతే కోట్ల మంది మన అభిమానిస్తున్నప్పుడు మనం రాజకీయాల్లోకి ఎందుకు వెళ్ళకూడదు? రాజకీయాల్లోకి వెళ్ళి మనం కూడా ఏదో ఒక సేవ, ఎందుకంటే సహజంగా సినిమా వాళ్ళలో ఒక సేవాభావం అనేది మనసులో ఉంటుంది. ఏదో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అలాంటప్పుడు చేస్తుంటారు. అలాంటి మనము డైరెక్ట్ రాజకీయాల్లోకి వెళ్తే ఇంకెక్కువ సేవ చేయొచ్చు కదా. లేకపోతే ప్రజలు మనకి ఆదరిస్తున్నారు, ఈరోజు మనం ఈ స్థాయికి వచ్చామంటే దానికి ప్రజల కారణం. కాబట్టి వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలి? కాబట్టి ఆ రకంగా ఇంకొక రకంగా అంటే ఒక పెద్ద మనసుగా ఆలోచిస్తే, అంటే రాజకీయాలు అంటే ఏదో సంపాదన కోసం అని కాదు. సరే సినిమాల్లో సంపాదించాము, అది ప్రజల వల్ల వచ్చింది, తిరిగి వాళ్ళకి ఎలా ఇవ్వాలి అనుకున్నప్పుడు రాజకీయాలు వాళ్ళకి ఆల్టర్నేటివ్గా అనిపిస్తుంటుంది. సినిమాల్లో అలా వస్తుంటారు. పేరు ప్రఖ్యాతులను సినిమాల్లో వచ్చేటువంటి పేరు ప్రఖ్యాతులను రాజకీయాల్లో వాడుకునేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంటుంది. అవును, అది అంటే రాజకీయాల్లో వాడుకోవడం అంటే ది సెన్స్ ఏదో ఒక అధికారంలోకి రావాలని కాకుండా ప్రజలకి, ఎందుకంటే వాళ్ళు చూసిన తర్వాత ఒక పొజిషన్కి వెళ్ళిపోయిన తర్వాత సినిమా ఆర్టిస్టులకి ఒక సంతృప్తి అనేది లభిస్తుంది. ఓకే, మనం అనుకున్న గోల్కి రీచ్ అయ్యాము, ఇంకేమి చేయొచ్చు అన్నప్పుడు ఆల్టర్నేటివ్గా వాళ్ళకి రాజకీయాలు. ఒకసారి మనం చూస్తుంటాం, అప్పుడు ఇందాక ఏంటంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు సినిమాల్లోకి రావడం, వాళ్ళు కూడా రాజకీయాల్లో ఒక స్థాయికి వెళ్తారు, కానీ ఎక్కడో యుక్త వయసులో ఉన్నప్పుడు లేకపోతే ఉంటుంది కొంచెం ఏదో కాస్త నటిద్దాము లేకపోతే సినిమాలో కనిపిద్దామని. వాళ్ళు పూర్తి స్థాయిలో నటులు కాకపోయినా కానీ ఏదో సినిమాలో గెస్ట్ అపియరెన్స్ అయితే ఇస్తూ ఉంటారు, అవకాశాన్ని బట్టి తెలిసిన వాళ్ళు తీసిన సినిమాలలో. అలా ప్రొడక్షన్ చేస్తుంటారు, సినిమాలోకి వస్తుంటారు, చేస్తుంటారు, అవన్నీ కూడా జరుగుతుంటాయి అలా.